మట్టితో చేసినటువంటి ముగ్గురమ్మలు ఇక్కడ ప్రతిష్ఠ చేయబడ్డారు. అది కూడా 52 రకాల దివ్యమైనటువంటి మన్నులతో ప్రతిష్ఠ చేశారు. చాలా గొప్ప విశేషవంతమైనటువంటి ప్రతిష్ఠ. పెట్టొచ్చు, పెట్టొచ్చు, ఏం కాదు. పంచయంత్ర సూత్రములు అనగా 5 శక్తివంతమైనటువంటి యంత్రములు బయట ఇస్తారు. రుద్రశూలం దాకిచ్చి తీసుకపో. ఎక్కుండాయా తోడముండాయా జగ్గుండాయా? ఒక 5 నిమ్మకాయలు నీవు తీసుకపో, మిగిలిన వాడి. పంచయంత్ర సూత్రములు ఇస్తారు. 5 రకాల శక్తివంతమైనటువంటి యంత్రములు. ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఆ యంత్రములు తీసుకెళ్ళి మీ ఇంట్లో మూల మూలకు స్థాపన చేసుకోవచ్చు. అది కూడా సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, అద్దె ఇల్లుంటే, రెంటిల్లుంటే అష్టలక్ష్మి యంత్రం ఒకటే తీసుకొని వెళ్ళాలి. ముగ్గురమ్మల లాకెట్ ఇస్తారు. ముగ్గురమ్మల లాకెట్ తీసుకొని మెళ్ళో ధరించవచ్చు. మంచిగా అవుతుంది పో, మంచిగా అవుతుంది పో. తాయెత్తు తీసుకొని కట్టుకోవచ్చు. తాయెత్తు తీసుకొని ఎర్ర తాడికేసి నడుములో కట్టుకోవాలి మగవాళ్ళు. కట్టుకున్న తర్వాత పాత మొలతాడిపి తెల్ల జిల్లేడి చెట్టు కట్టాలి. అమ్మవారికి మొక్కినాక ఆడవాళ్ళైతే మంగళసూత్రానికి ఎడమ చేయి వాటంగా కట్టుకోవాలి, లేదా కుడి చేయి మణికట్టుకు కట్టుకోవాలి. తాయెత్తు ఎర్ర తాడుకు వేసి. అలాగే అంబాత్రయ క్షేత్రంలో పగడం తాడు ఇస్తారు. విశేషంగా నల్లతాడు. ఆ పగడం తాడు తీసుకొని ఎడమకాలు కట్టుకుంటే ఏ విధమైన గాలి, ధూళి, దయ్యము, దేవర, భూతము, ప్రేతము, దిష్టి, దోషము ఏది కూడా మీ మీద ప్రభావం చూపదు. ఆ తాడుకు కొన్ని ముడులు వేసి ఉంటారు. ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క మంత్రశక్తి ఉంది, దైవశక్తి ఉంది. కాబట్టి అమ్మకు మొక్కొచ్చినాక ఇస్తా. ఆ పగడం తాడు తీసుకొని ఎడమకాలు కట్టుకోవాలి. చాలామంది బయట సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు, కుడికాలుకు నల్ల తాడు కట్టుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. బయట చాలామంది మగవాళ్ళ